సో ఏంటి నాకు అర్థం కాలేదు మీరేంటో. యా యా దేనికి మళ్ళీ నాకు అర్థం కాలేదు. సో శ్రీలీల వ్లాగ్స్ హాయ్ అక్క. హాయ్ హాయ్. సాయి శ్రీ రమ్య 1 2 3 ఏ మీన్స్ అక్క. ఓకే రమ్య ఓకే. మీకు మంచిగా నిద్ర వస్తూ ఉంటుండదు కదా ఇప్పుడు. మంచిగా నిద్ర ఆపుకుని మేబీ నాతో చాట్ చేస్తున్నారేమో. ఓకే ఓకే రమ్య ఓకేనా. హాయ్ ఓకేనా. ఓకే ఓకే అక్క. ఈవేళ మీది అండ్ నాది గ్రీన్ డ్రెస్. అవునా ప్రణయ్. ఓకే ప్రణయ్ సేమ్ పించ్ చాక్లెట్. సాయి శ్రీ రమ్య వేర్ ఆర్ యూ ఫ్రమ్. యాక్చువల్గా మాది వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెనుగొండ, బట్ ప్రెసెంట్ అయితే హైదరాబాద్లో ఉంటున్నాం అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను, వాచ్ చేస్తున్న వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. చాక్లెట్ అక్క. కెన్ యూ కమ్ టు బాపట్ల. ఎప్పుడు రాలేదండి నేనైతే బాపట్ల, బట్ ఎప్పుడైనా వెళ్తే కనుక చూస్తాను. బాపట్ల ఏం స్పెషల్ ఏంటి అన్నది చెప్పండి అక్క. మీతో చాట్ చేస్తే టైం తెలియట్లేదు. ఓ అవునా తమ్ముడు. ఓకే ఇంకొన్ని డేస్ అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారేమో కదా తమ్ముడు. నువ్వు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నావు, లైక్ ఏ విలేజ్ మీది అని చెప్పేసి చెప్పు ఓకేనా. అక్క కనీష్ ఉన్నాడా. కనీష్ పడుకున్నాడు మౌనిక, సో అందుకే ఇంత సైలెంట్గా ఉంది. లేదు అంటే గోల్ గోల్ చేసేవాడే కదా ఈ పాటకి. తేజస్విని వేమూరి హాయ్ అక్క. హాయ్ అండి. సో హాయ్ తేజస్విని. సో ఐఎమ్ ఫ్రమ్ ఆర్సీపురం అక్క. ఆర్సీపురం అంటే హైదరాబాదా. మేబీ మరి ఎక్కడో నాకన్నా తెలీదు. ఆర్సీపురం విన్నాను బట్ తెలియదు. సో చూడాలి ఈసారి ఎప్పుడైనా మరి. సో ఎవరైనా లైవ్లోకి వస్తే కనుక ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, మెసేజ్ చేయండి. కామెంట్ అంటే కామెంట్ అని కాదు, చాట్ చేయండి అని నా ఉద్దేశం. ఎస్ ఆపోజిట్ ఆఫ్ 5 టెంపుల్స్. ఓకే ఓకే ఆర్సీపురం ఆపోజిట్ ఆఫ్ 5 టెంపుల్స్. ఓకే తమ్ముడు. ఓకే ప్రణయ్. నేను ఆవలింతలు తెచ్చుకుని మీకు కూడా ఆవలింతలు తెప్పించి మిమ్మల్ని కూడా చెడగొడుతున్నానేమో కదా నిద్ర వచ్చేలాగా చేసి. సో తేజస్విని వేమూరి ఏదో పెట్టారు మెసేజ్, బట్ నాకు అది అర్థం కావట్లే. మేబీ ఇమోజీ ఏంటది. ఏం కర్రీ అక్క. సో మంచిగా ఇలా చిట్ చాట్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుందండి లైవ్లోకి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. మాది ఏం కర్రీ ఈరోజు అంటే పప్పు మామిడికాయ పొటాటో ఫ్రై అనమాట. యాక్చువల్గా దొండకాయ ఫస్ట్ కట్ చేసాను దొండకాయ ఫ్రై చేద్దామని, బట్ ఈలోగా చూస్తే పొటాటో కొంచెం డ్యామేజ్ అవుతున్నట్టు అనిపించాయి. అందుకోసం ఫస్ట్ పొటాటో ఫ్రై చేస్తా. దొండకాయలు ఇంకా కట్ చేసి ఒక నైట్ ఆరబెడితే ఫాస్ట్గా మగ్గుతాయని ఎవరో చెప్పారు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్. అందుకోసం నేను ఏం చేశాను అంటే కట్ చేసి ఆరబెట్టాను. ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రై చేసేద్దాము అని చెప్పేసి. సో అదనమాట మా కర్రీ అయితే ఈరోజు పప్పు మామిడికాయ. మై ఫేవరెట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. థ్యాంక్ యూ అక్క. మీ కర్రీ ఏంటి అన్నది చెప్పు ప్రణయ్. మోస్ట్లీ నాకు వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి ఏం కర్రీ కుక్ చేయాలో అస్సలు అర్థం కాదండి. అయితే బాబోయ్ అదొక పెద్ద తలకాయ పోటు అనమాట.
నాకేమనిపిస్తదంటే కొన్ని కూరగాయలున్నాయి అని ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏం కర్రీ వండుకోవచ్చు అని కొన్ని